ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ రీక్యాప్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఏం చేసాం మనం? నెక్స్ట్ కొత్తపేట ఇన్నర్ సర్కిల్. ఆ! ఆ కొత్తపేట ఇన్నర్ సర్కిల్ ఇంకో లెవెల్. ఆ బలూన్ ఫైట్ ఫ్రెండ్స్ మా అమ్మ భయపడిపోయింది బలూన్ ఫైట్‌లో. బెలూన్ ఫైట్ కాదు, నాకు అసలు నిజంగా ఎంత హ్యాపీగా, ఎంత బాగా అందరు పాటలు పాడారు. తను తన డాన్స్ కూడా వేశారు. డాన్స్ వేశారు. అసలు నిజంగా నేనైతే మాత్రం నెంబర్ అది తీసి పెట్టుకున్నాను, ఫోన్ నెంబర్. ఒకరోజు కూర్చొని కొత్తపేటలో తనని మళ్ళీ ఇంకొకటి అబ్జర్వ్ చేసావా అమ్మ? ఇప్పుడు మనకంటే ఓకే అందరూ తెలుసు, వాళ్ళకి మనం తెలుసు, కానీ వాళ్ళకి వాళ్ళు తెలియదు కదా. కానీ వచ్చాక వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే తంబోలా ఆడేటప్పుడు పక్కన ఎవరెవరో కూర్చో ఉన్నారు. నీకు కాదు, నీకు రాలేదు, నాకు వచ్చింది. నార్మల్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో ఎలా ఉంటారో చాలా ఉన్నారు. సో నువ్వు ఇంకా మంచి మంచి గేమ్స్ ఇంకా రెడీ చెయ్యి మా ఫ్రెండ్స్ కోసం. మీకు ఎలాంటి గేమ్స్ నచ్చుతాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం ఎక్కడో ఒక దగ్గర ఇన్నర్ సర్కిల్. అప్పుడు నేను మీకు అనౌన్స్ చేస్తాను ఏ ప్లేస్ అనేది. సో మిస్ కాకుండా అందరం వచ్చేసి కాసేపు స్పెండ్ చేద్దాం. యాక్చువల్లీ దాని తర్వాత అమ్మ నెక్స్ట్ ఈవెంట్ అని కాదు కానీ నవరాత్రి. సో యూజువల్గా నవరాత్రికి మనం ఎలా చేస్తాము అంటే నువ్వు ముందరగా చెప్తావు కదా, అంటే ఈ డే ఈ అమ్మవారికి ఈ కలరు ఈ స్తోత్రం అనేసి. కానీ ఈసారి అలా చేయకుండా, ఎందుకంటే అప్పటికప్పుడు చెప్తే జనాలకి వాడుకోవడం అవ్వట్లేదు ఆ ఇన్ఫర్మేషన్. సో అందుకనే ముందరగానే మన ఇన్నర్ సర్కిల్ ఈవెంట్లో అందరికి ఒక షీట్స్ లాగా ఇచ్చేసాం అనమాట. ఏంటి ఆ రోజు ఏ డే ఏ అమ్మవారు, కలర్ ఏంటి, స్తోత్రం, నైవేద్యం, స్తోత్రం, సో ఇవన్నీ క్లియర్ గా క్యాలెండర్ చేసి ఇచ్చాము. సో ఇప్పుడు నవరాత్రికి ఏం చేద్దాం అనుకుంటే, సరే 9 నవరాత్రిలో 9 దుర్గామ్మ అవతారాలు ఉన్నాయి కదా. సో 9 పవర్ఫుల్ ఉమెన్ని చూపిద్దాము. అవును. సో ఇన్స్పైరింగ్ ఉంటుంది, వాట్ ఉమెన్ కెన్ డూ అన్నట్టు. సో దానికి ఇంకా అమ్మ ఫ్రెండ్స్లోనే నేను నాకు ఇన్స్పైరింగ్ అండ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళని తీసుకొని వీడియో చేయడం అయ్యింది. నవరాత్రి అంటే దేవిని అనేక రూపాలలో సెలబ్రేట్ చేసుకోవటం. ఈసారి నేను కొన్ని సూపర్ ఇన్స్పైరింగ్ ఉమెన్ని కలుస్తున్నాను. వాళ్ళల్లో దేవి క్వాలిటీస్ ఎవ్రీ డేలో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో చూపించడానికి. సో దాట్ వాజ్ ఆల్సో వన్ మెమరీ. ఏంటంటే వీడియోలో మేము క్యాప్చర్ చేసాం చాలా లిటిల్, వాళ్ళకి కొంచెం కెమెరా అలవాటు లేదు కదా, సో అంత కంఫర్టబుల్ అవ్వలేకపోతున్నారు. సో దానివల్ల చాలా తక్కువ క్యాప్చర్ చేసాము. కానీ బ్యాక్ సైడ్ నా కాన్వర్జేషన్ వాళ్ళతోటి ఇట్ వాజ్ వేరే లెవెల్ అమ్మా. అంటే ఇన్స్పైరింగ్. స్టేజ్ కూడా వీడియోస్ చేయాలన్నమాట. అప్పుడే నీకు ఇంకా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లన్నీ యూజ్ అవుతాయి. అవును నిజంగా. అండ్ ఇంకొకటి మెయిన్ నాకు ఇంకొకటి బాగా మెమరీ ఏంటంటే పిన్ని, మా మదర్ సిస్టర్ అనమాట. అండ్ షీ ఇన్స్పైర్స్ విత్ నాలెడ్జ్. దాట్స్ రేవతి రెడ్డి. ఆవిడ యూజువల్గా కెమెరా ముందరికి రారు, ఫోటో అయినా కూడా వెళ్ళిపోతారు. సో మా పిన్ని వచ్చి నాతో కాన్వర్జేషన్ కెమెరా ముందర అండ్ శ్లోకం కూడా పాడారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. భగవద్గీత మొత్తానికి ఈ శ్లోక ఎంతో ముఖ్యం. కృష్ణుడు ఏం చెప్తాడంటే, మీకున్న కష్టాలు అన్నిటిని నా మీద వదిలేసి మీరు ఆనందంగా ఉండండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు దిగులు పడద్దు, మీ కష్టాలన్నీ నావి అని చెప్తాడనమాట. అడగంగానే ఒప్పుకొని రావడం చాలా గ్రేట్. శ్లోకం కూడా ఎంత చక్కగా పాడారమ్మా, అదే అనుకున్నా. సో అది కూడా వన్ ఆఫ్ మై మెమరీ. తను భగవద్గీతలో 2 సార్లు గోల్డ్ మెడల్ తీసుకుంది. అండ్ తను ఎంతో మందికి ఈ రోజు కూడా ఆన్లైన్లో ఫ్రీగా సర్వీస్ ఇస్తుంది, ట్రైనింగ్. అది ఆ వీడియోలో చెప్పగలిగాం కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్. టీచింగ్ చేస్తుంది. సో అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. అవును. సో తను ముందుకు వచ్చి మాట్లాడడం చాలా మంచి విషయం. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ KPHP. ఓకే, కానీ ఓపెనింగ్ కి ముందర పీకాక్ వీడియో మంది, ఒకవేళ మీరు చూసుంటే యానిమేటెడ్ పీకాక్ వీడియో ఒకటి రిలీజ్ చేసాము. అది ఫస్ట్ అమ్మకి ఐడియా వచ్చింది అనమాట. అదే మన లోగో పీకాక్ కదా, దాన్ని ఒకవేళ ఏమైనా ఇట్లా ఒక పీకాక్ అంతా ఫ్లై అవుతూ KPHPకి వెళ్తున్నట్టు చేద్దామా అనేసి అన్నారు. సరే అనేసి ఎడిటర్ సెట్ చేయించాను. అది వీడియో రెడీ అయ్యాక నేను వెళ్ళాను అనమాట చూపిదానికి.
అండ్ ద మూమెంట్ ఒక్కసారి ఇట్లా చూడంగానే కళ్ళలో నీళ్ళు. ఏంటి అంటే ఇది మన మన ఇంట్లో మాకు పెట్స్ ఉన్నాయన్నమాట. వాటిని చూస్తే ఏ అటాచ్మెంట్ ఉందో అలాంటి అటాచ్మెంట్ అటు పీకాక్తో వచ్చేసింది. ఇంకా నిక్ నేమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట వాటికి. సో అదొక ఎమోషనల్ సైడ్ చూసాను ఆ రోజు. ఎందుకు అంటే పీకాక్తో మనకున్న అనుబంధం 15 years. క్యాజువల్గా నాకు బ్లాక్ చాలా ఇష్టం కాబట్టి బ్లాక్, గోల్డ్ జరీ అంటే నాకు అసలు ఎంత పిచ్చో అనమాట. ఆ జరీ కలర్ కావాలని గోల్డ్, ఈ 2 కాంబినేషన్లో పీకాకు అన్నయ్య చేపించాడు. అవును. సో నాకు అది చూసినప్పటి నుంచి నాకు ఆ స్టార్టింగ్ 15 years బ్యాక్ అప్పటి నుంచి అది మనతో జర్నీ చేస్తుంది. సో నాకు అది మైండ్లో ఉండి కేపీహెచ్బి అప్పుడు నిన్ను అడిగాను, ఇట్లా మన పీకాకు యానిమేషన్ పెట్టించవచ్చు కదా, ఇవన్నీ ఉన్నాయి చాలా ఇప్పుడు వీటిల్లో చూసే నాకు చేపించవచ్చు కదా అని నాకు ఒక ఐడియా వచ్చి నిన్ను అడిగాను. సో అది ఎప్పుడూ నాకు అది మనతో జీవిస్తున్న ఫీలింగే ఉండేది. అందువల్ల ఒక్కసారి దాని కళ్ళ ముందు చూసేసరికి తెలియకుండానే ఎమోషనల్ నిజంగా. ఇప్పుడైతే ఆ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఇంట్లో పెట్తో ఉన్న అటాచ్మెంట్ ఏదో మన ఇంట్లో ఉన్న పీకాక్ లాగా చిన్నప్పటి నుంచి పెంచుకున్నాము అనే ఫీలింగ్ అనమాట. అవును. సో దానివల్ల అది లేసి అలా తిరుగుతా స్టోర్ల మీద వెళ్తుంటే ఒక తెలియని ఆనందం, ఎమోషనల్ ఇది వచ్చింది అనమాట. నిజంగా నువ్వు అన్నట్టు మన ఇంట్లో పెట్ లాగా ఒక బర్డ్ ఉండడం అనిపించింది నాకు, అలా అనిపించింది. అది అంతే, ఇంకేం లేదు. అండ్ కేపీహెచ్బి ఓపెనింగ్ అనుకున్నది మనం అది విజయవాడ. యాక్చువల్గా ఒక క్వశ్చన్ అమ్మా, ఇది చాలా మందికి డౌట్ ఉంది ఏంటంటే కూకట్పల్లిలో ఆల్రెడీ వెరీ గుడ్ స్టోర్, చాలా అటాచ్డ్ ఉంటారు, ఇంకా ఎవ్రీడే లాగా అయిపోతుంది వాళ్ళకి. కానీ అలా ఉన్నప్పుడు మళ్ళీ 2 kilometers అవతల మనకి కేపీహెచ్బిలో ఎందుకు పెట్టారు అంటే ఇది నేను చాలా చెప్పాను, నాకు తెలుసు, అందరికీ తెలుసు, మన వాళ్ళకి ఇంకా తెలియని వాళ్ళ కోసం కదా. సో ఎందుకు అంటే కేపీహెచ్బికి కూకట్పల్లికి ఒక 1 kilometer, ఒక 2 to 3 kilometers అంత ఉంటుందా? 2 kilometers ఉంది. మేబీ ఒక 100 pillars అంతే నాకు తెలిసి. మేబీ 1-2 kilometers ఉండొచ్చేమో. కానీ అక్కడ మనం అనుకుంది ఫస్ట్ ఏంటంటే కింద ఉండాలి, కార్ పార్కింగ్ ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, అందరూ రాగలగాలన్నట్టు మనం అది పెట్టాము. కానీ చాలామంది అక్కడికి వస్తూ మనకు అలవాటైపోయి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మన స్టాఫ్తో అలవాటైపోయి కొంతమంది అంటే ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు, ఈ బిజినెస్ల్లో కూడా బిజీగా ఉన్నవాళ్ళు, మీరు ఇక్కడ పెట్టారు బాగుంది, మేము ఇక్కడికి వస్తున్నాం కానీ అక్కడ కూడా పెట్టండి, కొంచెము మాకు ఈ ట్రాఫిక్ తగ్గుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి చాలా ట్రాఫిక్ ఉంటుంది, సో మీరు ఆడ పెట్టారనుకోండి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, వారంలో 2 సార్లు మేము మా షాపింగ్ ఎంజాయ్ చేస్తాం. ప్లస్ అక్కడ మాకేంటంటే మిగతావి కూడా అన్నీ దొరికేస్తాయి, ఈ పెట్టికోట్స్, ఫాలు, మనకి లైనింగ్స్ అన్నీ దొరికేస్తాయి. ఒక్కటే మొత్తం ఒక దగ్గరే మాకు పని అయిపోతుంది, మీరు పెట్టండి అని దాదాపు 2 years నుంచి అడుగుతున్నారు. సో మనది తెలుసు కదా, మనకి కిందనే ఉండాలి, కారు రావాలి. సో అట్లీస్ట్ అక్కడ ఏంటంటే వ్యాలే ఉంది కాబట్టి కారు తీసుకుని అక్కడ దాకా వచ్చి దిగేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి పార్క్ చేసుకుంటారు. అండ్ 3 floors చాలా బాగా దొరికింది, చక్కగా హ్యాపీగా ఇప్పుడు మనల్ని పెట్టమని అడిగిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు షాపింగ్. సో తర్వాత మన విజయవాడ స్టోర్ గురించి శ్రీ రంగనాయక స్వామి టెంపుల్లో అనౌన్స్ చేయడం నాకు చాలా నచ్చింది. అవును, అది వన్ ఆఫ్ వెరీ మెమరబుల్. ఆ రోజంతా అక్కడ ఉన్నాం, చక్కగా మొత్తం పూలమాలలు తెప్పించి నిండుగా స్వామికి అమ్మవారికి వేయడం, అక్కడ నైవేద్యం చేయించడం, అవన్నీ నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి. ప్లస్ మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం అనమాట. అవును. సో అదొక డిఫరెంట్ డివైన్ ఫీల్ వచ్చింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. వెదర్ అసలు ఎంత బాగుందో. సో ఇదంతా కూడా మనం విజయవాడ వెళ్ళిన తర్వాత కూడా ఆ మెమరీస్ పోలేదు. అక్కడ విజయవాడ టెంపుల్కి వెళ్ళాం కదా అమ్మవారి దగ్గరికి, అప్పుడు కూడా నాకు అదే ఫీల్ వచ్చింది, ఇక్కడదంతా గుర్తొస్తూ ఉండేది. అండ్ కేవ్స్కి వెళ్ళాం, ఉండవల్లి శ్రీరంగనాయక స్వామి ఉన్నాడు లోపల. అక్కడ పూజకు ముందర మొత్తం విజయవాడ ఒక టూర్ వేసేసామన్నమాట. కానీ ఆ ఉండవల్లి కేవ్స్ లో మేమేమనుకున్నామంటే ఉండవల్లి కేవ్స్ అంటే నార్మల్ ఇప్పుడు బొర్రా కేవ్స్ అవన్నీ ఎలా ఉంటే ఆ స్టైల్ అనుకున్నాము. వెళ్ళాక అసలు అంత రంగనాయక స్వామి, పెద్దగా రంగనాయక స్వామి, అండ్ నాకు అక్కడ వినాయకుడు ఉన్నారమ్మా. వినాయకుడికి ఇంత లాంగ్ ఫింగర్స్ పెట్టి కార్వ్ చేసి ఉన్నారు. ఆ చేతిని పట్టుకుంటే అసలు డిఫరెంట్ వైబ్రేషన్స్.
అసలు నిజం, చాలా బాగా అనిపించింది. ఎవరైనా సరే ఉండవల్లి కేవ్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అసలు మిస్ కాకండి. ఒకటి లోపల మన రంగనాయక స్వామి, రెండు వచ్చి వినాయక స్వామి. వినాయకుడు కూడా అసలు మనం అలా వెళ్ళి టచ్ చేసి కాళ్ళు దండం పెట్టుకోండి, నిజంగా ఎంత బాగుంటాడు ఆయన. అసలు అది వైబ్రేషన్ వచ్చేస్తుంది మీకు, మిస్ కాకండి. ఎందుకంటే ఏదో కేవ్స్ అనుకున్నాను నేను కూడా ఇన్ని రోజులు, మొన్నే నాకు తెలిసింది మనకి లోపల మనకు ఉన్నారు అంతమంది లోపల అని. నిజంగా చాలా సర్ప్రైజ్గా అనిపించింది. కానీ వినాయకుడు మాత్రం నిజంగా మర్చిపోలేని అనుభూతి ఆయన టచ్ చేసినప్పుడు, చాలా బాగుంది. అండ్ ప్రకాశం బ్యారేజ్ అండి. సో ప్రకాశం బ్యారేజ్ మీద చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీస్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఉండిందంటే, అసలు ఒక పక్క కొండలు అమ్మవారిది, ఒక పక్క అంతా కనిపిస్తా, ఒక పక్క వచ్చేసరికి నీళ్లు, చాలా బాగుంది. అంటే వీడియోస్ మర్చిపోయాం అనమాట. మేము హ్యాపీగా వాక్ చేసుకుంటున్నాం. అండ్ ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా వెదర్ సపోర్ట్ చేస్తున్నట్టుంది. అవును, ఆ రోజు కూడా దిగిన చాలా బాగుంది వెదర్ అండ్ ఎంజాయబుల్ వెదర్ అనమాట. సో మంచిగా వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేసాం ఆ రోజు. అండ్ దాని తర్వాత పునుగులకి స్టాప్ అవును అయ్యాం. పునుగుల కోసం ఎన్ని దగ్గరలు తిప్పావు కదా. మీకు ఎవరికైనా బెస్ట్ పునుగుల ప్లేస్ అక్కడ చెప్పండి, విజయవాడలో. మా అమ్మాయికి పునుగులు పిచ్చి బాగా. అది ఆ తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్. అవును, అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం, అసలు అమ్మవారి స్మైల్ చూస్తే రెండు కళ్ళు ఆర్పలేదు. అవును, నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటారు. సో మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా వెళ్ళి చూడాలనిపించింది చాలా. ఆ తర్వాత నెక్స్ట్ పూజ చేసుకొని డేట్ అనుకున్నాం. అవును, యాక్చువల్లీ ఈసారి మనం విజయవాడ ఓపెనింగ్ అప్పుడు అమ్మవారిని దర్శించుకొని వచ్చాము. ఆ తర్వాత స్వామీజీ దగ్గరికి వెళ్ళాము. అందుకని డెస్టినీ అసలు ఆయన్ని అడగంగానే అసలు ఆయన ఇంక ఎవరిని కూడా చూడకుండా అలాగే అమ్మ చేసేద్దాం అంటే, నిజంగా ఎంత నేను ఇది కళా నిజమా అనుకున్నాను. సో యాక్చువల్లీ ఇంకా తర్వాత ఇంకొక 10 రోజుల తర్వాతకి రెడీ అవ్వాల్సిన స్టోర్ మంది. డే అండ్ నైట్ అక్కడే. ఆయన 14th వస్తాను, నేను ఈవినింగ్ ఓపెన్ చేస్తాను అనగానే అంత హడావుడిగా ముందుకి చేంజ్ చేశారు అన్నయ్య అయితే ఒక ఐ థింక్ నువ్వు డేట్ చెప్పంగానే ఇంకా ఆల్మోస్ట్ 10 to 14 days 2 weeks ముందరే వెళ్ళిపోయి పాపం ఇంకా డే అండ్ నైట్ నిద్రలేదు. ఇంకా కేపీహెచ్బి ఓపెనింగ్ అవ్వగానే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అక్కడికి విజయవాడ వెళ్ళిపోయాడు. 10 days అక్కడే ఉన్నాడు. మొత్తం వర్క్ చేయించాడు, ఫాస్ట్ గా చేయించాడు. సో ఇవన్నీ. కానీ ఒకటైతే నిజమమ్మా, ఏంటంటే నేను స్వామీజీ స్టోర్కి వస్తే కొన్ని చెప్పాలి, ఇవి చెప్పాలి అని అనుకోను నేను. కానీ ఆ రోజు ఆయన వచ్చాక నాకు హ్యాపీనెస్, ఇలా చూస్తున్నాను ఏంటో తెలియకుండానే, ఇలా జస్ట్ చూస్తున్నాను, ఫుల్ హ్యాపీ ఫీలింగ్ తప్పితే నేను ఏదైతే మాట్లాడాలనుకున్నాను ఏవి లేవు ఇంకా థాట్స్ నాకు. నేను స్వామీజీతో కూడా అదే అన్నా. సో మనం వాళ్ళని చూస్తుంటే మనకి నిజంగా ఇంకా వేరే థాట్స్ రావు. సో మనకి దేవుడి దగ్గర ఎలా అయితే థాట్స్ రాకుండా మనం అలా ఉండిపోతాము, మన గురూజీల కాడ కూడా అలాగే ఉంటుంది. అదే వైబ్రేషన్స్, ప్లెజెంట్ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల కామ్ అయిపోతుంది మైండ్. అంతే. సో అసలు అది జరగడము ఈ 2025 ఎండ్కి బ్యూటిఫుల్. అది సిల్వర్ లైనింగ్ లాగా మనకి. సిల్వర్ అంటారా ఇంకా గోల్డ్ నిజంగా పూర్వజన్మ సుకృతం స్వామీజీ రావడం స్టోర్కి. సో ముందు నిజంగా ఇలాంటి అవకాశాలు, అంటే స్వామీజీ మన స్టోర్స్కి వచ్చే అవకాశాలు మన హైదరాబాద్లో మనమే ఇంకా కల్పించుకొని స్వామీజీ వచ్చేటట్టుగా మనకి భగవంతుడు కూడా దీవెనలు ఇవ్వాలని నేనైతే పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ ఇంకొకటి, ఇప్పుడు ఏంటంటే 2025లో నీకు అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది, బిజినెస్లో చేంజెస్ అవుతాయి. బట్ మనకి ఎప్పుడు చూసినా ఒక స్టాండర్డ్, క్వాలిటీ, ట్రెడిషన్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఇయర్లో నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజ్ ఏమన్నా ఉండిందా? మేజర్ చేంజ్ అంటే మనం ఆల్రెడీ 5 years నుంచి మనం వీడియోస్లో మన క్వాలిటీ, ఆ శారీ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, ఎలా ఫీల్ ఉంటుంది అనేది మన వాళ్ళకి చెప్తా వస్తున్నాం. దీనివల్ల ఒక ఫ్రెండ్ కూడా కింద కామెంట్ పెట్టింది, డిక్షనరీ అంటే ఒక శారీ డిక్షనరీ అంటే గాయత్రి అని పెట్టారు. సో నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. దానికి ఇప్పుడు నాకు రిజల్ట్ కనిపిస్తుంది. మన వాళ్ళందరిలోనూ క్వాలిటీ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి అనేది నాలెడ్జ్ చాలా ఉంది. అది బహుశా గూగుల్లో చూసి అవ్వండొచ్చు కొంతమంది మన వీడియోలు చూసి అయ్యి ఉండొచ్చు, కొంతమంది ఏదైనా, మొత్తం మీద నాలెడ్జ్ ఫుల్ ఉంది.
ఇన్నోవేటివ్ ఉన్నారు. మెయిన్ ఏంటంటే అప్డేట్ ఉన్నారు. అవును. డిజైన్స్లో కానీ అన్నిట్లో అవును. చాలా బాగా నాలెడ్జ్తో ఉన్నారు. సో వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో మనకి నిజంగా అది చాలా యూజ్ అవుతుంది. అవును. మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఎలా కావాలి. అందుకే నేను ప్రతిరోజు వీడియోలో కింద కామెంట్స్ పెట్టండి అని అడుగుతుంటాను. అవును. సో కామెంట్స్ ఎందుకంటే ఇదే అనమాట. వాళ్ళు ఎంత మనల్ని అడిగే కొద్దీ మనం వాళ్ళకి ఇంకా బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇది కరెక్ట్ నువ్వు అన్నట్టు ఇన్నోవేటివ్ అండ్ ఇంకా నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్తో ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఎప్పుడు ట్రెడిషనల్ కాకుండా ఈసారి కొంచెం కాంటెంపరీకి కూడా షిఫ్ట్ అయ్యారు. అంటే ట్రెడిషనల్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయడము, దాన్ని ఇంకా ఎంజాయ్ చేయడము, ఆ షిఫ్ట్ బాగా కనిపించింది ఈ ఇయర్ నాకు. అండ్ మొన్న కూడా విజయవాడ ఓపెనింగ్ అండ్ కేపీహెచ్పి ఓపెనింగ్లో మనకి శారీస్ ఎంతనో అంతే డ్రెస్సెస్ పిక్ చేసుకుంటున్నారు. సో మనం ఏంటంటే డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా బేస్ అనే ఫ్యాబ్రిక్ ని మనం బాగా కంఫర్ట్ ఉండాలి, తీసుకుంటాం, మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటాం. సో నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, మీకు కలర్ నచ్చుతుందో డిజైన్ నచ్చుతుందో నాకు తెలియదు, కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందువల్లే మనకి శారీస్తో పాటు ఈక్వల్గా మన దగ్గర డ్రెస్సెస్ కానీ అన్నీ కుర్తీస్ కానీ అలాగే సేల్ అవుతున్నాయి. అండ్ అవి కూడా ఎక్కువ లైఫ్ ఉంటాయి. ఎక్కువ వాషెస్ చేసినా కానీ కలర్లు పోవడం ఏముండదు. మెయిన్ కుర్తీస్లోకి వచ్చేసరికి ఇదే పెద్ద ప్రాబ్లం. ఎక్కువ రోజులు లైఫ్ ఉండవు. అవును. క్వాలిటీ కలరు తగ్గిపోతుంది. అలా కాకుండా మనం కేర్ తీసుకోవడం వల్ల మన అన్ని స్టోర్స్లో కూడా రెగ్యులర్ కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ కానీ చాలా బాగా వెళ్తుంటాయి. అవును. సో ఎస్, ఇది 2025 రీక్యాప్ అండి మాదంతా కూడా. యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అన్ని ఈవెంట్స్ అసలు ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఫీల్ అవుతున్నాము. సో అన్నీ గుర్తు చేసుకున్నాం, కాసేపు మీతో స్పెండ్ చేసాం, చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాగే ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువగా స్పెండ్ చేద్దాం. మన ఇన్నర్ సర్కిల్ ఆల్రెడీ మనకి ఛానల్ ఉంది, దాంట్లో కూడా ఇంకటి నుంచి నేను చక్కగా అన్నీ మీకు నాకు తోచినవి అన్నీ చెప్తూ ఉంటాను. నాకు కూడా మీరు కొన్ని చెప్తూ ఉండండి. అలా మన ఫ్రెండ్స్ అందరివి ఒక గ్యాదరింగ్ అనేది ఇన్నర్ సర్కిల్లోనే ప్రతిరోజు కుదురుతుంది. కాబట్టి ప్రతిరోజు వీలైనంత వరకు మన ఇన్నర్ సర్కిల్లో మనం మాట్లాడుకుందాం. శారీస్ గురించి కానీ డ్రెస్సెస్ గురించి కానీ ఇంకేదన్నా ఉన్నా అవన్నీ కూడా మన శారీస్ది ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్లో మాట్లాడుకుందాం. సో 2 ఛానల్స్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మీ 2025 ఎలా ఉందో ఒక్క సింగిల్ వర్డ్తో మాకు చెప్పండి. విల్ ఫీల్ రియలీ హ్యాపీ. సో నేనైతే మాత్రం ఈ 2025 ఒక 1 మంత్ లాగా వెళ్ళిపోయింది నాకు. నాకు నిజంగా చాలా చాలా సంతోషం. సో ప్రతి ఒక్కరికి ఇలాగే ఉండాలి, ఇలాగే అలా ఇయర్ అనేది మంత్ లాగా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇయర్ మొత్తం అనేది బోరింగ్ ఉండకూడదు, ఏదో ఒక హ్యాపీగా వర్క్ ఉండాలి. బాగుంది. సో నాకైతే హ్యాపీ అండి 2025. అండ్ ఈ 2026లో ఇంకా మనం ఇంకా చాలా బాగా బాండింగ్ పెంచుకొని అందరం కూడా సరదాగా కలుస్తూ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ హ్యాపీగా అందరం గ్యాదర్ అవుతూ ఉందాము. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు మీ 2026 కూడా మంచి ఫుల్ హ్యాపీనెస్ అండ్ ఫుల్ హెల్తీగా ఉండి హ్యాపీ లైఫ్ ఉండాలని మా సైడ్ నుంచి మేము కోరుకుంటున్నాము. సో విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మ ఇది ఎండ్ చేసే లోపల నీ బర్త్డే విషయం మర్చిపోయా. అది ఇప్పుడు ఎందుకు, మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. సరే, ఓకే. యా, దిస్ అ వెరీ స్పెషల్ వీడియో అండ్ థ్యాంక్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండ్ ఎస్పెషలీ 2025 వరకు నా ఫీలింగ్ చెప్పాలి అంటే ఇప్పుడు మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు క్రియేట్ చేసిన లెగసీ నేను ఇంకా మా అన్నయ్య తీసుకోవడము అండ్ దాన్ని మా స్టైల్లో వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఈ ప్రాసెస్లో మేము ఏదైతే ఇన్నోవేషన్స్ యాడ్ చేయగలుగుతున్నామో, ఐడియాస్ పుటప్ పెట్టగలుగుతున్నామో అవన్నీ కూడా మీరు ఒక ఫ్యామిలీగా యాక్సెప్ట్ చేసి మమ్మల్ని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. 2025 అయితే బ్యూటిఫుల్గా ఉండింది. సో ఐ థింక్ 2026 కూడా ఇంతే బాగుంటుందని డెఫినెట్ విష్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ సరదాలు ఉంటాయి మా గ్రూప్ గ్యాదరింగ్స్. సో యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ వేర్ వీ కెన్
కనెక్ట్ లేకపోతే టాక్ మేబీ యూస్ఫుల్ కూడా అండి. మీకు ఏమన్నా పర్టికులర్ థింగ్స్ అవతల వాళ్ళకి హెల్ప్ అయ్యేవి అలాంటివన్నీ కూడా ఇంకా చేద్దాం అనుకుంటున్నాము. సో ఇంకటి నుంచి ఇలాంటి వీడియోస్ కూడా మీకు ఎక్కువ వస్తుంటాయి. సో మీకేమన్నా పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ టాపిక్స్ గురించి మాట్లాడాలి ఆర్ తెలుసుకోవాలి అని ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. విల్ మేక్ అ వీడియో ఆన్ ఇట్. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.